అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన జ్ఞానోదయం అనే కథను విందాం. ఈ కథ మే 1982 చందమామలో ప్రచురింపబడింది. వెంకటప్పకు మేనమామ కూతురు తాయారుతో పెళ్లి నిశ్చయమైంది. తల్లిదండ్రులు బలవంతం మీదనే అతడి పెళ్లికి ఒప్పుకున్నాడు. అయినా అతడి బంధువులు స్నేహితులు మాత్రం తాయారు అనాకారి, పైగా గయ్యాళి, రణపెంకి, అలాంటి దాన్ని వెంకటప్ప చేసుకోబోతున్నాడంటే మేనమామ ఆస్తి కోసం తప్ప మరేం కాదు అని చాటుగా అనసాగారు. అసలే తాయారును పెళ్లాడటం ఇష్టం లేని వెంకటప్పకు ఈ మాటలు చాలా బాధ కలిగించినాయి. అతడు ఒక రాత్రి వేళ ఇల్లు వదిలి అక్కడికి 10 ఆమడల దూరంలో ఉన్న సదానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సన్యాసి శిష్యగణంలో కలిసిపోయాడు. 6 నెలలు తిరగకుండానే వెంకటప్ప ఆశ్రమ నియమాలకు కట్టుబాట్లకు తట్టుకోలేక బేజారెత్తి ఇంటికి తిరిగి వస్తూనే తనకు తాయారుతో పెళ్లి ఇష్టమేనని తల్లిదండ్రులకు చెప్పాడు. వారం తిరగకుండానే పెళ్లి జరిగిపోయింది. వెంకటప్ప స్నేహితుడు అతడితో నవ్వులాటగా, సంసారం చేయలేక విసుగెత్తి సన్యాసుల్లో కలిసిన వాళ్ళున్నారు, కానీ నీలాగా అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళను మేము ఎరగం అన్నారు. దానికి వెంకటప్ప నవ్వి, ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. 6 నెలల పాటు సన్యాసుల మధ్య కాలం గడిపాకే నాకు తాయారుతో కాపురం స్వర్గప్రాయంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.